పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. రోమ 11:33వ వచనం చదువుతున్నాము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలో నీ సన్నిధానంలో ఈ ఉదయకాలంలో పరిశుద్ధ దినములో ఈ ప్రభు దినములోనైనా నీ బిడ్డల మధ్య నేను నిలవబడి ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి, మా మంచి బోధకుడు అయి మాకందరికీ ఉదయకాలంలో బోధించమని, సమస్తము మర్యాదగా క్రమముగా జరుగులాగిన కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం చదువుకోవడానికి, ధ్యానించుకోవడానికి దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు. జూన్ మాసంలో 3వ ఆదివారంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఈరోజు చూడలేక ఎంతోమంది గతించిపోయినారు, ఎంతోమంది చనిపోయినారు. ఈరోజు మనం జీవించుతున్నామంటే దేవుని ఉచితమైన కృపని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియ సంగమా, ఈరోజు త్రిత్వమును గురించిన పండుగ. ఈరోజు త్రిత్వ మన అంశమని, ఈరోజు పరిశుద్ధ త్రిత్వమును గురించిన పండుగ. కానీ అంశం వచ్చేసి త్రిత్వ దేవుణ్ణి మీరు చూచారా, మరి దేవుణ్ణి మీరు చూచారా అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఒక ప్రశ్న మనకందరికి ఏమి ప్రశ్న? దేవుణ్ణి చూసామా? మనం ఏమన్నా చూసామా దేవుణ్ణి? ఎప్పుడు చూడాల. కాబట్టి ఈ దినాన త్రిత్వమైన దేవుడు, 3 స్వభావాలున్నా 3 కోణాలున్నా ఒక దేవుణ్ణిగా మనము చూడాలి. ఒక్కడే దేవుడు, ఒక్కడే. దేవుణ్ణి ఎప్పుడు మనుషుడు చూడలేదు. ఏ మనుషుడు ఎప్పుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. దేవుడు తనంతకు తాను బయలుపరుచుకుంటే తప్ప మనం దేవుణ్ణి చూడలేదు. ఈరోజు అత్రిత్వమైన 3 ఉన్న దేవుణ్ణి, ఒక దైవజనుడు ఏముంటాడంటే, ఫ్యాన్కు 3 రెక్కలు ఉన్నట్టు మరి త్రిత్వమైన 3 స్వభావాలు కలిగిన దేవుడు అంటాడు. ఫ్యాన్ అంటే 3 రెక్కలు ఉంటాయి. ఇప్పుడు చాలా రెక్కలు వచ్చినాయనుకో, అది కాదు విషయం. కానీ ముందు ఫ్యాన్కి ఏమి 3 రెక్కలు ఉంటాయి. నంది కుమార పరిశుద్ధాత్మ కలిస్తే ఫ్యాన్ అన్నట్లు ఒక ఆయన చెప్పాడు. ఒక ఆయన గుడ్డుతో పోలుస్తాడు, ఒక ఆయన పెంకు ఒకటి, వైట్ ఒకటి, లోపల పచ్చ